ఆయనతో పాటు నడుస్తున్నటువంటి వాళ్ళందరం కూడా ఒక మాట క్లియర్ గా చెప్తూ ఉంటాం. మీరు ఇప్పటి వరకు చూసినటువంటి సంప్రదాయ రాజకీయాలు, ఆ రాజకీయ పార్టీలు, ఆ పార్టీలో ఉన్న నాయకుల్ని చూసినటువంటి దృష్టితోటి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానంతో పవన్ కళ్యాణ్ గారిని చూడొద్దు. పవన్ కళ్యాణ్ గారిని దేశం కోసం ప్రాణాలు విడిచినటువంటి స్వాతంత్ర సమరయోధులు, దేశం కోసం నిరంతరం ఇప్పటికీ సరిహద్దుల్లో గస్తీ కాస్తున్నటువంటి సైనికులు, వీళ్ళని చూసినటువంటి దృష్టితోటి వీళ్ళ గురించి ఆలోచించినటువంటి మనస్తత్వంతో పవన్ కళ్యాణ్ గారి గురించి ఆలోచించండి అని చెప్పేసి ఎప్పుడు చెప్తూ ఉంటాము. ఆయనకి పదవి ఉన్నా లేకపోయినా, ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల కష్టాల కోసమే పోరాడిన వ్యక్తి సొంత డబ్బులతోటి ఏ రాజకీయ పార్టీలు, ఏ నాయకుడు ఇవాళ మనం చెప్పుకునేటువంటి పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద పార్టీలు ఎవ్వరూ కూడా ప్రజల డబ్బుల్ని ప్రజలకే పెట్టి నాయకులుగా తాము ప్రూవ్ చేసుకున్నారు తప్ప సొంత డబ్బుల్ని తీసుకొచ్చి ప్రజలకు పెట్టి నాయకత్వాన్ని నిలబెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అది ఒక్క పవన్ కళ్యాణ్ గారికి దక్కింది. దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళందరిలో కూడా ఇవాళ సంఘటన గనక చూస్తే ఆ ప్లేస్ లో మనం ఉంది అంటే అసలు ఆలోచిస్తుంటేనే గుండె బరువు ఎక్కుతుంది సార్. ఒకవైపు ఆయనకి విపరీతమైనటువంటి వెన్నునొప్పి, చాలా అంటే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం ఉంది, వెన్నునొప్పితో బాగా బాధపడుతున్నారు. కానీ అక్కడ పర్యటన మన్యంలో అంటే సరిగ్గా రోడ్లు కూడా ఉండనటువంటి ప్రాంతాల్లో, అట్లాంటి ప్రాంతాల్లో నడక అంటే ఒక నాయకుడు స్వయంగా కాలినడకన వెళ్లి రచ్చబండల లాంటి చెట్ల కింద ప్రజలతోటి మమేకమయ్యి, ఆ గిరిజనులతోటి మమేకమయ్యి సభలు పెడుతున్నారంటే ఆయన కాలినడక నడవాల్సిన సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉంటుందో మీరు గమనించవచ్చు. వాగుల్లో గుండా, డొంకల్లో గుండా నడుచుకుంటూ వెళుతున్నాడు. అట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ కూడా ఇంకొక వైపు అకీరానందన్ పుట్టినరోజు, సహజంగా చిన్న చోటా మోటా నాయకుల ఇళ్లలో పిల్లల పుట్టినరోజులు అంటేనే బ్యానర్లు, హంగామాలు, హడాగుళ్ళు, పెద్ద పెద్ద రిసార్టుల్లో ఫంక్షన్స్ అంతా వేరే వేరే రేంజ్ లో ఉంటది. ఇంకా ఆయన పుట్టినరోజుకి ఒప్పుకోరు కదా. పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఏమైనా చేస్తారంటే మీరు అలాంటివి ఏం చెయ్యొద్దు అని చెప్తారు ప్రత్యక్షంగా. అవును, క్లియర్ గా. అట్లాంటిది పవన్ కళ్యాణ్ గారి కొడుకు పుట్టినరోజు అంటే ఇంకా హంగామా ఏ రేంజ్ లో ఉండిద్ది. ఈయన అవకాశం ఇస్తే మనందరికీ తెలుసు. సరే, ఈ రెండు సంఘటనలు ఎగ్జంప్షన్ చేసిన చిన్న బాబు, 8 సంవత్సరాల బాబు క్లియర్ గా ఈ దేశంలో కూడా లేదంటే హుటాహుటిన వెళ్లే సిచ్యువేషన్ కూడా లేదు. టైంకి ఫ్లైట్ దొరకాలి, ఫ్లైట్ నుంచి మళ్ళీ అంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ అక్కడికి రీచ్ అవ్వాలి, ఆ బాబుని చూసుకోవాలి. అట్లాంటి సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొడుకు చదువుతున్నటువంటి ఒక స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కేవలం అగ్ని ప్రమాదం సంభవించింది అన్నంత వరకు ఓకే, ఇది కూడా ఒక రకంగా ప్రాక్టికల్ గా థింక్ చేసి ఆగొచ్చు. కానీ గాయాలయ్యాయి ఆ బాబుకి, కాళ్ళు చేతులకి గాయాలయ్యాయి. బ్లాక్ స్మోక్ అలముకోవడం వల్ల అది పీల్చలేక శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడినటువంటి కండిషన్ లో ఇమీడియట్ గా హాస్పిటల్ కి తరలించారని వచ్చినటువంటి సమాచారం. అంత చిన్న బాబు, అంత ప్రమాదం జరిగితే ఈయన్ని మనిషి అనాలో, మనిషి రూపంలో ఉన్నటువంటి మహోన్నతుడు అనాలో కూడా తెలియదు. ఎందుకంటే స్వాతంత్ర సమరయోధుల విషయంలో మాత్రమే మనం చూసాం సార్, కుటుంబాలను త్యాగం చేసి, ప్రాణాలను త్యాగం చేసి జనం కోసం నిలబడ్డటువంటి నాయకుల్ని స్వాతంత్ర సమరయోధులుగానే చూసాం. కానీ దౌర్భాగ్యం ఇలా రాజకీయం రెక్కలు చాచిన తర్వాత ఆ విగ్రహాలన్నీ కనుమరుగైపోయి, ఆ చరిత్రలన్నీ కనుమరుగైపోయి కొత్తగా రాజకీయాలకు పెరిగినటువంటి నాయకుల విగ్రహాలు మన వీధుల్లోకి వచ్చేసాయి. రాజకీయ నాయకుల్ని మహోన్నతులకు చెప్పుకునే దౌర్భాగ్యం ఇలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకో లేదంటే భారతీయ ప్రజలకు పట్టింది. కాబట్టి ఆ మహనీయులు ఇవాళ మనం తెలుసుకునే సిచ్యువేషన్ లేదు. కానీ అట్లాంటి వాళ్ళని గుర్తు చేసుకునడానికి కూడా ఇవాళ ఒక వ్యక్తి మన ముందు ఉన్నాడు. గత స్వాతంత్ర సమర యోధులని మనం ఇవాళ గుర్తు చేసుకుంటున్నామంటే ఒక వ్యక్తి మూలంగా గుర్తు చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సార్. ఎక్కడో విదేశాల్లో కొడుకు ప్రమాదం జరిగితే ఇమీడియట్ గా ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ కి వెళ్దాం పదండి, నా ట్రిప్ క్యాన్సిల్ చేయండి అని చెప్పే నాయకులను చూసాను తప్ప ఇప్పటి వరకు కూడా అధికారులు చెప్పిన తర్వాత కూడా బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళకి నేను వస్తానని మాట ఇచ్చాను, వాళ్ళు నా కోసం ఏర్పాట్లు చేసుకొని ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం నన్ను నాయకుడిగా చేశారు కాబట్టి వాళ్ళ కోసం నేను నిలబడాలి. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మా పార్టీ కూటమి నేతలు ఎవరిని గెలిపించాల, ఓట్లు కూడా వీళ్ళు అక్కడ గెలిచిందంతా కూడా వైసీపీ నాయకులు అయినప్పటికీ కూడా వాళ్ళు నా బిడ్డలే, వాళ్ళు నా ప్రభుత్వం కంట్రోల్లోనే ఉన్నారు, నా కొడుకు ఎంతో ఆ గిరిపుత్రుల బిడ్డలు కూడా అంతే అని ఆలోచించి తన కొడుకు జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా సెకండ్ ప్రయారిటీ కింద తీసుకొని ఆ గిరిపుత్రుల బిడ్డల కోసం వెళ్లాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రథమ ప్రయారిటీ కింద తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఇవాళ రాజకీయ నాయకుడు అనకూడదు, రాజకీయ సేవకుడు అని కూడా అనకూడదు, ప్రజా సేవకుడిగా పవన్ కళ్యాణ్ గారిని కొనియాడడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు సార్ ఇవాళ. ఎందుకంటే రాబోయే తరాల రాజకీయ నాయకులు ఎలాగా ఉండాలి అని చెప్పాలి అంటే ఈయన ఒక యూనివర్సిటీ కింద, ఈయన ఒక బుక్ కింద, ఈయన ఒక హిస్టరీ కింద, ఈయన ఒక ఐకాన్ కింద చూపించాల్సిన సిచ్యువేషన్ ఇవాళ ఉంది మనకి. అసలు ఎలాంటి స్వార్థము లేకుండా చేయగలిగే వ్యక్తి మాత్రమే ఆ స్థాయిలో అంత మానసిక ధైర్యాన్ని కూడగట్టుకొని సొంత కొడుకు జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా పక్కన పెట్టి ఆ బిడ్డల కోసం వెళ్ళాడు అంటే ఆయన నిజంగానే చేతులెత్తి దండం పెట్టాలి సార్ పవన్ కళ్యాణ్ గారికి. ఈ విషయంలో మాత్రం మనలాంటి వాళ్ళం అయితే ఉండలేదు. మనలాంటి వాళ్లే కాదు, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎప్పుడో సీనియారిటీ రాజకీయ పార్టీలు, కులాధిపత్యం జరుగుతున్న రాజకీయ పార్టీలు,
ఇప్పటి వరకు 70 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో ఎన్నోసార్లు ఆ మన్యాన్ని వెళ్ళినటువంటి రాజకీయ పార్టీలు కూడా ఎవరు కూడా ఈ స్థాయిలో నిలబడి ఉండేవారు కాదు. కానీ ఒక్కసారి అవకాశం ఇచ్చారు ప్రజలు. ఆ ఒక్కసారి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఆ ప్రజలకి ఎంత ఉపయోగించాలి ఈ 5 ఏళ్ల పాటు, ఈ 5 ఏళ్ల పాటు వినియోగించేటువంటి సమయాన్ని మళ్ళీ నెక్స్ట్ గెలుపుకి ఆసరాగా అవుతుందా లేదనే చెప్పలేం. ఎందుకంటే వాళ్ళంతా ప్రజలు బాగా కమర్షియల్ అయిపోయారు సార్. ఎలక్షన్ కు ముందు మీరు మాకేమిస్తారు ఓటు కోసం, ఎలక్షన్ తర్వాత ఏం చేస్తారన్నది ముందు ప్రజలు మాట్లాడుతుంది. కమర్షియాలిటీ వచ్చేసింది ప్రజల్లో కూడా బాగా. మార్పు రాలేదనుకుంటున్నారా? కాస్త మార్పు వచ్చేట్టుగా అనిపించట్లేదు సార్? నాకైతే అనిపించట్లేదు సార్. ఎందుకంటే మీరు గమనించినట్లయితే నిన్న సంఘటన మనం మాట్లాడుకుంటే మెయిన్ టాపిక్ ఏం మాట్లాడాలి? ప్రజల కోసం ఇదివరకు ఎప్పుడు కూడా కనీసం నాయకుడు వెళ్ళడానికి కూడా భయపడేటువంటి నక్సల్స్ ప్రభావిత ఏరియాలో ఆల్రెడీ 2 ప్రజాప్రతినిధులను ఎన్కౌంటర్ చేసి చంపినటువంటి ఏరియాల్లో కూడా వెళ్ళి అక్కడ బస చేసి 1015 కోట్ల రూపాయల ఫండ్స్ అక్కడ రిలీజ్ చేయించి అక్కడ అభివృద్ధి పనుల కోసం పవన్ కళ్యాణ్ గారు కష్టపడ్డారు. ఇది మనం చెప్పుకోవాల్సిన మెయిన్ టాపిక్. అవును. కానీ ట్రైన్ లేట్ అవ్వడం వల్ల ఎగ్జామ్ మిస్ అయినటువంటి మెయిన్స్ టాపిక్ ని తీసుకొచ్చి డైవర్ట్ చేసేస్తే దాన్ని పొలోమంటూ ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లేటువంటి వ్యవస్థను ఎంకరేజ్ చేశారు నిన్న ప్రజలు. చాలా వరకు ప్రజలు అనలేనది వైసీపీ పార్టీ సపోర్టర్స్. ఇట్లాంటి సిచ్యువేషన్ లో ప్రజల్లో ఇంత కమర్షియాలిటీ వచ్చి ఇప్పుడు ఈ రోజుల్లో ఉండాల్సినటువంటి నాయకుల ఇట్లా ఉంటారా అని కూడా మనకు మనమే సందేహించి మరి చూస్తున్నటువంటి అంత గొప్ప నాయకుడి మీద ఇంత బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంటే రేపు నిజంగా ఎలక్షన్ టైంకి ఇంతే నిబద్ధతతో ఆలోచిస్తారా సార్ ఆయన గురించి? అట్లాంటి వ్యక్తి రాబోయే రాజకీయాల్లో అసలు ఎంత స్థాయిలో ఉంటాడో కూడా మనం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ లో ఆయన ఈరోజు పని చేసుకుంటూ వెళుతూ ఉంటే ఆ వ్యక్తి చేస్తున్న త్యాగాలను గుర్తించే ప్రజలు ఉన్నారని ఒక్కొక్కసారి నాకు సందేహం వేస్తుంది సార్. కాకపోతే ఆయన నమ్మాడు, గిరిపుత్రులను ఆయన నమ్మాడు, వాళ్ళ కోసం వెళ్ళాడు. తన బిడ్డ కన్నా కూడా వాళ్లే ముఖ్యులని చెప్పేసి ఆయన భావించి వాళ్ళ కోసం నిలబడ్డాడు. కాబట్టి చూడాలి రేపొద్దున గిరిపుత్రులు నిజంగానే ఆయన త్యాగాన్ని గుర్తిస్తారా, ఆయన త్యాగానికి గౌరవిస్తారా అనేది రానున్న రోజుల్లో మనకు కనిపించాల్సిన అంశం సార్. ఖచ్చితంగా అరుణ్ గారు, ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఒక్క విషయం ఇక్కడ ఖచ్చితంగా ఒకటి సుస్పష్టమవుతుంది. ఎందుకంటే ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు అంత దూరం నడవాల్సిన అవసరం ఉండదు, వెళ్లాల్సిన అవసరం లేదు. అధికారులకు ఒక ఆదేశం ఇస్తే చాలు, అక్కడ జరుగుతూనే లేదు. కానీ నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు మాట ఇచ్చాను అధికారంలోకి వస్తే మీకు చేస్తానని. ఒకవేళ ఇచ్చిన ఇవ్వకపోయినా మీ తరఫున పోరాడతానని ఆ రోజు చెప్పారు. మొన్న రీసెంట్గా వెళ్ళిన పర్యటనప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు కూడా అదే చెప్తాను, ఎప్పటికప్పుడు నేనే స్వయంగా వచ్చి పర్యవేక్షిస్తానని చెప్పిన మాటకి ఆయన వెళ్ళటం, అక్కడ సమస్యలు అడిగి తెలుసుకోవటం, నిజంగా ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టుగా ప్రజలు గుర్తిస్తారని మేమైతే అనుకుంటున్నాం. ఖచ్చితంగా గిరిపుత్రులు కూడా, ఎందుకంటే ఒక్కసారి గిరిపుత్రులు కానీ గుండెల్లో పెట్టుకుంటే వాళ్ళు చాలా అసలు ఏ స్వార్థం లేని మనుషులు వాళ్ళు.